సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజ్‌గా ఉంటాయి. అంటే మీరు హ్మ్. ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు హ్మ్. మీరు. మళ్ళీ ఒక 7 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఆ కాంబినేషన్స్ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయా? నాకు నేనప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు వాడు "చిన్న సినిమాలు తీయన్నా, చిన్న సినిమాలు కూడా తీయి" అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చిన్న సినిమా, పెద్ద సినిమా అయినా ఒకటే పని, చిన్న సినిమా అయినా ఒకటే పని. ఎవడు చేస్తాడు అని అనేవాడిని నాకు తెలియక. తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో. తర్వాత అయ్యో అనుకుంటాను తర్వాత లాభం లేదు. అయ్యో అనుకుంటున్నారా? ఆ! అయ్యో కాదు. చెప్పు తీసుకొని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది. చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్‌లు ఎందుకు కొట్టకూడదు? మంచి సినిమా తీయాలి. బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి. చిన్న పెద్ద తేడా లేదు. కాంబినేషన్ సెట్ చేయటం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలని సంకల్పంతో ఉన్నా. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంబినేషన్‌లకి 3, 4 ఏళ్ళు పడతాయి. అందులో ఆగే ఓపిక నాకు లేదు ఇప్పుడు. అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి. బ్లాక్ బస్టర్ కొట్టాలి. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్బ్!